హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా దమ్మాయిగూడ బస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి కమ్యూనిటీలో G+1 హౌసు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా దమ్మాయిగూడలో ఈ ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు వెరొక వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు దమ్మాయిగూడలోని సఫారీ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్లో ఉంటుంది. ఈ సఫారీ ఎన్క్లేవ్ అనేది మనకు చాలా మంచి ఎన్క్లేవ్. ఇది దీంట్లో మనకు చాలా ఇల్లులు ఉంటాయి. చాలా అద్భుతమైన మంచి కమ్యూనిటీలో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఇల్లు వచ్చేసి మనకు 180 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 27x60 డైమెన్షన్స్తోని 3120 ఎస్ఎఫ్టీలో మనకు G+1 కట్టడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా ఒక 4 బైకులు, ఒక 1 BHK పోర్షన్, ఒక సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో విశాలమైన 3 BHK ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకుంటే మనకు విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్లో ఇన్నోవా కార్లు అయితే మనకు 2 వస్తాయి, చిన్న కార్లు అయితే 3 కార్ల పార్కింగు, ఒక 4-5 బైకులు పెట్టే విధంగా విశాలమైన మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్లో మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో మంచి డిజైన్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే ఈ గేట్ దిమ్మెలకు కానీ పిల్లర్ దిమ్మలకు కానీ చూస్తున్నారో మంచి స్ట్రక్చర్తోని మంచి అందమైన కలర్లు వాడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లుకు వచ్చే అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకునేది. మనకు ఇల్లుకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది దమ్మాయిగూడ మెయిన్ రోడ్, బస్ తిరిగే రోడ్డు. దానికి ఆనుకోనున్న పిఎస్ రావు కమాన్ కాలనీ చూస్తున్నారు కదా, ఆ కమాన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు ఈసీఎల్ రోడ్ నుంచి మనకు నాగారం వెళ్ళే మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్కి ఆనుకున్న జనని హాస్పిటల్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఇది దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ అంటారు. ఆ ఎక్స్ రోడ్ నుంచి మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర నుంచి మనకు 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది, చాలా అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. అదే కాకుండా మనకు అతి దగ్గరలో మంచి స్కూల్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఒక 2 ముఖ్యమైన మాట్లాడుకున్నట్టయితే మనకు జస్ట్ అతి దగ్గరలో మనకు కనుచూపు మేరలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా చుట్టుపక్కల సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్స్ కానీ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దమ్మాయిగూడ మెయిన్ రోడ్కి వెళ్తే అన్ని అవైలబుల్ ఉంటాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చి మనకు హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూస్తారు కదా మంచి విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగు చాలా బాగుంది. కింద వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది, ఒక సింగిల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 సింహదాలు కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటాయి. చూసాడు వాళ్ళు కూడా మనకు మంచి స్ట్రక్చర్తోని ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మంచి పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 5000 కెపాసిటీ గల పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది, ఇంకా పైన కూడా ఇంకా మీరు ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో మనకు ఇంత మంచి సంప్ ఇవ్వడం జరిగింది. మనకు ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉండడమే కాకుండా మనకు మున్సిపల్ వాటర్ కానీ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన మంచి లొకేషన్. చూసుకోండి ఇక పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి రెడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. జింతాల్ కంపెనీ సీట్ రైలింగ్ వాడి మనకు అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది, ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేస్లో ఒక సింగిల్ రూము, ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. సింగిల్ రూమ్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఒక సింగిల్ రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మనకు సింగిల్ రూమ్ ఉన్న కాడికి ఎంత బాగుందో, ఈజీగా ఒక బ్యాచిలర్ ఫ్యామిలీ ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వంట వండుకోవడానికి ఒక మంచి కిచెన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా పూజా స్పేస్ కూడా పెట్టుకునే విధంగా మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక చిన్న టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఒక సింగిల్ రూమ్ అయినా కానీ అందరూ వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది. వెంటిలేషన్ ఒక విండో
కూడా ఇవ్వడం జరిగింది. మీకు సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి రూప్ లైట్లతో ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తోని 27x60 మంచి అద్భుతమైన డైమెన్షన్స్ ఇవి. ఈ డైమెన్షన్స్ అద్భుతంగా వాడుకొని మంచిగా ఎక్సలెంట్ స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఒక సింగిల్ రూమ్. ఇటు వచ్చేసి మనకు ఇది ఒక 1 BHK పోర్షన్. ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసారు కదా మనకి విశాలమైన హాల్. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసినట్లయితే వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే మంచి అద్భుతమైన మంచి రూప్ లైట్లతో చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది కిచెన్ ఈజీగా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో మంచి అందమైన వైట్ టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇగో వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతో మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ సింగిల్ రూమ్ అయితే చూశారు కదా. దీనికి ఆనుకునే ఒక 1 BHK పోర్షన్. ఇది కూడా మనకు సింహద్వారం వచ్చి నార్త్ ఫేస్లో ఉంటుంది. నార్త్ ఫేస్ లోపల నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి లోపలికి ఎంట్రీ కాగానే హాల్. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రాండ్తో ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి రూప్ లైట్లతోని అద్భుతంగా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక చిన్న టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. మీకు 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. లోపలికి అయితే ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకొని ఇంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో రూప్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఫుట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి సొంతంగా మనం ఆలోచించి కట్టుకునే విధంగా కట్టుకోవడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో చూసుకునే బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. మంచి అందమైన మంచి ఫ్లోరింగ్తోని మంచి వాల్ టైల్స్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా విశాలమైన ఒక 3 కార్ల పార్కింగు, మంచి ఒక 1 BHK పోర్షన్, ఒక సింగిల్ రూము. పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు అద్భుతమైన 3 BHK చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది కిచెన్. చూసుకోండి కిచెన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఈజీగా ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారు. మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు ఇటు వచ్చేసి మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా 1 BHK పోర్షన్. పైన వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఇలా ప్లాన్ ఇంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మనకు వెస్ట్ ఫేస్ నుంచి మెయిన్ గేట్ ఉన్నా కానీ కింద ఇచ్చిన మెయిన్ డోర్లో వచ్చేసి మనకు నార్త్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఈస్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే 100% వాస్తు ప్రకారంగా మనకు ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోని మనం బాల్కనీలో చూసుకోండి. బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. మంచి అద్భుతమైన 7-7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా రెడ్ గ్రానైటు వైట్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా ఒక వాల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కూడా మంచి స్ట్రక్చర్తో మంచి కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏదైతే మీరు పైన ఫస్ట్ ఫ్లోర్లో సింహద్వారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు టేక్ వుడ్తో వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్తో మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. టోటల్ ఇంకొక కలర్ కోడ్ కూడా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకొని మంచి సెట్ బ్యాక్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి 100% వాస్తు ప్రకారంగా బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. లోపల 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. 27x60 డైమెన్షన్స్ అద్భుతమైన మంచి డైమెన్షన్స్లో చూసుకోండి. విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్. టోటల్ హాల్లో వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి గ్రానైటు వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. మనకు గ్రిల్స్ కూడా రావడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. చూసుకోండి మనకు హాల్లో వచ్చేసి ఇంత అద్భుతమైన మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని మంచి రూప్ లైట్లతోని చిన్న చిన్న క్యూట్ గల మంచి లైట్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఒక టీవీ పాయింట్ చూసుకోండి. ఇంత పెద్ద టీవీ పాయింట్ మంచి ఎక్సలెంట్ డిజైన్తోని మంచి టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా మనం సొంతంగా ఎలా ఆలోచించి కట్టుకుంటామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకు పార్టేషన్ చేసుకుంటే ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఉంటుంది. చూసుకుంటే డైనింగ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఒక 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు అద్భుతమైన మంచి డైనింగ్ ఏరియా అయితే మనకు మంచి ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి
చూసుకోండి మనకు ఒక 2 రెక్కల డోర్తోని మంచి ఫ్లోరింగ్ వాడి మంచి వైట్ టైల్స్ వాడి అయితే ఒక పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం చూసుకోండి మనకు ఈజీగా ఇద్దరు ముగ్గురు వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ వాడి మంచి అందమైన మంచి టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ వాడి జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడం సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని పైన కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా పెద్ద పెద్ద సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మంచి కిచెను, మనకి దీని పక్కకే పూజ, మంచి ఎక్సలెంట్ మంచి విశాలమైన హాలు, మంచి డైనింగ్ ఏరియాలా చూసుకోండి. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోండి ఇది వాష్ ఏరియా అండ్ ఒక బాత్రూమ్ కూడా చూసుకోండి. వాష్ ఏరియాలో కూడా మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు నల్లలు కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది ఒక బాత్రూమ్ చూసుకోండి, కామన్ బాత్రూమ్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. మంచి పైన ఒక స్టెప్ ఇచ్చి ఇండియన్ కల్చర్తో మంచి అందమైన టైల్స్ వాడైతే ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది 3 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. మొదటగా మనం గెస్ట్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. 11x11 సైజుతోని చాలా ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన మంచి లైట్ కలర్స్ విషయాల్లో చూసుకున్నా కానీ, మంచి ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ వరకు ఒక అద్భుతమైన విండో విషయంలో చూసుకున్నా కానీ, మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో మంచి రూప్ లైట్తో ప్రతి ఒక్క క్వాలిటీ కూడా జరిగింది. ఇటు చూసుకున్నది మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతో కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయాల్లో ఎలాంటి అజాగ్రత్త చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన నల్లాలు కానీ, కుండీలు కానీ, ఎలక్ట్రీషియన్ సామాన్ కానీ, ప్లంబింగ్ సామాన్ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకొని అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మంచి అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి ఇందులో ఎంత మంచి ఫాల్సింగ్ డిజైన్స్ ఉంచే ఇచ్చారో. మంచి డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్ టైల్స్ వాడి మనకు వాల్ టైల్స్ కూడా పైకి వరకు వేయడం వల్ల మనకు ఇందులో ఏదైనా మనం నీళ్లు ఏ పడ్డా కానీ వాల్స్ ఖరాబ్ కాకుండా అద్భుతంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడబోయే నల్లలు కానీ, కుండీలు కానీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు 2 బెడ్రూమ్ల మధ్యలో మనకు ఎంత మంచి క్యూట్ లైట్లతో అద్భుతంగా మంచి ఫాల్సీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు 15x11 డైమెన్షన్స్ ఇవి చాలా అద్భుతమైన మంచి సైజెస్ ఇవి. ఇందులో మనకు ఈజీగా 2 పెద్ద దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నా సరే, లేకుంటే కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ ఇందులో కూడా ఒక పెద్ద విండోతోని చూసుకోండి. మనకు ఫాల్ సీలింగ్ ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క డిజైన్తో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళ ప్లానింగ్ చూసుకోండి ఎంత బాగుందో. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్, మంచి టైల్స్, ఇక్కడ కూడా మనకు మంచి అందమైన వాల్ టైల్స్, ఇక్కడ కూడా మన పైకి వరకు ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో మనకు గీజర్ పాయింట్ కానీ, ఇందులో మనకు బెడ్రూమ్లో ఏసీ పాయింట్లు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా 100% మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. చూస్తారు కదా 3 BHK పోర్షన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది కింద పైన కలిసి మనకు 3120 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, దీని రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ముందే చెప్పాను కదా మీకు, సఫారీ ఎన్క్లేవ్ అనేది మనకు HMD అప్రూవల్ లేఅవుట్. ఇందులో చాలా ఇల్లులు ఉంటాయి. మంచి G+1 ఇల్లు, G+2 ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఇల్లుకు అతి దగ్గరలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. కింద చూశారు కదా మనకు మంచి ఎక్సలెంట్ మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. చూడండి వాళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. భవిష్యత్తులో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే కూడా మనకు బయట పైన కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అలా సాయంత్రం పూట చిల్డ్ అయ్యే విధంగా ఒక చిన్న పార్టీషన్ కూడా మనకు పెట్టేయడం జరిగింది. చుట్టూ కూర్చుండే విధంగా ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టేయడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. మనకి ఇంత హైట్ మీద మనకు వాటర్ ట్యాంకులు ఇవ్వడం వల్ల కిందికి ఫ్రెషర్ వాటి ఏదైతే నీళ్ళు అయితే ఫ్రెషర్ మాత్రం చాలా అద్భుతంగా ఫ్రెషర్తో వస్తాయి మనకు. అందుకే ఇంత పెద్ద హైట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 ట్యాంకులు ఇచ్చారు. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మంజీరా వాటరు, ఒక ట్యాంక్ వచ్చేసి మున్సిపల్ వాటరు. చూసుకోండి అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో, ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తో G+1 హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు రేటు వచ్చేసి మనకు 1,15,00,000 చెప్తున్నారు. ఈ 1,15,00,000 అనేది మనకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కన్వర్షన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది.
దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% అప్రూవల్ అవుతుంది. మీ ప్రొఫైల్ మంచిగా పడితే ఇది హెచ్ఎండి అప్రూవల్ లేవుడు కాబట్టి మీకు 80% బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ పైన ఓన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకుంటే అందంగా అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా ఇలాంటి ఇల్లులు వెతుకుతున్నట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ విషయం చెప్తున్నాను. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.